5 కోట్ల ఆంధ్రులు ఒప్పించి ఒకే రాష్ట్రం ఒకే ఉండాలని అమరావతి ప్రకటించడం జరిగింది. ఆనాడు అమరావతికి మద్దతు తెలిపిన తర్వాత రైతులందరూ చేశారు. రోడ్డు పనులు కానీ ల్యాండ్ పూలింగ్ ముందరికెళ్ళకుండా 9% రైతులు స్వచ్ఛందంగా ముందలకొచ్చి వాళ్ళ భూములు ట్రాన్సిట్ సెక్రటేరియట్ అసెంబ్లీ కూడా ఆనాడు నిర్మించాం. సమగ్ర ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడికి వెళ్ళింది? చిత్తూరు. ఈ రెన్యూబుల్ ఎనర్జీ డిఫెన్స్ వెళ్ళింది ఉభయ గోదావరి జిల్లా. ఐటీ వెళ్ళింది ఉత్తరాంధ్ర. ఫార్మా కులం ముద్ర వేసి ఏకంగా ఈ రోజు రాష్ట్ర రాజధాని నాశనం చేశారు. గారు చేసిన మొదటి పని విధ్వంసం. అది ప్రజావేదిక కూల్చుతాం. కర్నూలులో ఒక ఇటుకే లేదండి. విశాఖపట్నంలో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్ణయం వల్ల ఆంధ్ర రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. దానికి సింపుల్ పరిస్థితి ఏర్పడింది. గత నిజంగానే చంద్రబాబు నాయుడు డబ్బులు సంపాదించాలంటే ఆనాడే హైదరాబాద్ లో 1,00,000 రూపాయలకి ఒక్కొక్క ఎకరం 1,00,000 రూపాయలకి 1000 ఎకరాలు ఆనాడే కొనుండొచ్చు ఆయన. అప్పుడు ఎంతమ్మా రాళ్ళ రప్పలు ధర? 1,00,000 రూపాయలు ఎకరం. కానీ ఎప్పుడు డబ్బుల గురించి ఆయన ఆలోచించాలి. ప్రజలకు సేవ చేయాలి, అందరూ సొంత కాలం పైన నిలబడాలని లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు. పవన్ అన్న కూడా గట్టిగా మాట్లాడితే ఆయన పైన కూడా క్రిమినల్ కేసు. అనేక మంది నాయకుల్ని జైలు కూడా పంపించింది ఈ ప్రభుత్వం. సో ఎవరైతే స్వరం విప్పి పోరాడుతుందో వాళ్ళందరిపైన కేసు పెట్టడానికి ప్రయత్నిస్తాం. కానీ ఆనాడే చెప్పా, మేము తగ్గేదే లేదు. ఈ ప్రభుత్వం గద్దె దింపే వరకు మేము అహర్నిశలు పోరాడతాం. మీ అందరు తెలుసమ్మా, 2019లో 21 రోజుల ముందర తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందర నిలబడ్డా. మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయా. నేనేంటో మీకు అర్థం. ఈ లోపల ఎన్నికలు అయిపోయినాయి. 5,350 ఓట్లతో నేను ఓడిపోయానండి. ఓడిపోయిన మొదటి రోజు బాధపడ్డా. కానీ రెండో రోజు ఆ ఓటమిని ఒక కసిగా తీసుకున్నా. ప్రజల దగ్గర వల్ల ప్రజలు సేవగా కార్యక్రమాలు చేసుకుంటాం ముందరికి. మీరందరూ ఒక్కసారి ఆలోచించుకుంటున్నారు. గత 25 సంవత్సరాలుగా మీరు 2 కుటుంబాలకి మంగళగిరిలో అవకాశం ఇచ్చారు. మంగళగిరిలో నేను చేసిన సేవా కార్యక్రమాల్లో 10% అన్న వాళ్ళు చేశారా అని ఆలోచించుకుంటున్నా. నేను ఒక పట్టుదలతో వచ్చా, ఒక యువకుడిగా వచ్చా. నాకు మంగళగిరికి వచ్చే నాకు విజన్ ఉంది. ప్రధానంగా మున్సిపాలిటీ కార్పొరేషన్ అది ఇంకా పంచాయతీ జరుగుతుంది, అది పక్కన పెడితే ప్రతి యూనిట్ తీసుకొని మౌలిక సదుపాయాలు కల్పించాలి. పార్కులు లేవు, బేసిక్ కమ్యూనిటీస్ లేవు. సో యూనిట్గా తీసుకుని దాని తర్వాత జోన్, ఆ బేస్ డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం. మనం ఎప్పుడు మనకు కావాల్సిన రోడ్లు కానీ డ్రైనేజ్ నిన్నటికి అవసరాలకి ఈరోజు కడతాం. అట్లా కాదు, రాబోయే 25 సంవత్సరాలు డిమాండ్ చూసుకుని మనం కట్టుకోవాల్సిన అవసరం. ఇన్ని అపార్ట్మెంట్లు వచ్చినాయి. మంగళగిరిలో మూసీ నది కూడా తయారైంది. మనకి రైతులకి గొడవలు. రైతులు వచ్చి నాకు రిప్రజెంటేషన్ ఇస్తారు, అపార్ట్మెంట్ బ్లాక్ అసోసియేషన్ వచ్చి నాకు రిప్రజెంటేషన్ ఇస్తారు. ఇద్దరు ఒకటి కోరుతున్నారు, భూగర్భ డ్రైనేజ్ పెట్టండి, ఈటీపీ ప్లాంట్లు ఏర్పాటు చేయండి, మా సమస్య పరిష్కరించండి. అది నేను చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను. రాబోయే 20 సంవత్సరాల డిమాండ్ వేరీ చేసుకుని తప్పనిసరిగా భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. రెండోది నీరు. పక్కనే మనకి కృష్ణమ్మ ఉంది, కానీ నీటి సమస్య ఉంది. ఆనాడు మంత్రిగా నారాయణ గారు ఉన్నప్పుడు ప్రాజెక్ట్ తీసుకొచ్చారు తాడేపల్లికి. కానీ తాడేపల్లి మున్సిపాలిటీ వైకాపా నాయకుల చేతిలో ఉంది. ఆ ప్రాజెక్ట్ ముందరికి వెళ్ళిన చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుకే తల్లి మన ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే ప్రతి ఇంటికి పైప్ లైన్ వేస్తాం, కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. మూడోది చెత్త. అమ్మ, ఈ ఒక్క విషయంలో తాడిపత్రి నియోజకవర్గాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి తల్లి.
అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన మున్సిపల్ చైర్పర్సన్, ఇప్పుడు కూడా మాజీ శాసనసభ్యులు. నేను 2016లో వెళ్ళా ఆయన కాన్స్టిట్యున్సీలో ఎక్కడ ప్లాస్టిక్ కప్పడలేదు, అది ఎక్కడ లేదు. కానీ ఒక ఫ్లెక్సీ ఉంటుంది, బిల్డింగ్ అంతా ఫ్లెక్సీ ఉంటుంది. ప్రభాకర్ రెడ్డి గారు ఒక కర్ర పట్టుకుని ఉంటాడు దాంట్లో. నేను అడిగా ఏంటన్నా ఈ ఫ్లెక్సీ అంటే, నేను ప్రతి గడపకి వెళ్ళినట్టు చెప్తారు, ఆ ఫ్లెక్సీ చూడు, చెత్త ఇంటి ముందు వేస్తే కర్ర తీసుకొచ్చి కొడతానంటాడు. మన నవ్వుతాను, ఈ కర్రే మిమ్మల్ని ఓడించినట్టుంది మన ఎన్నికల్లో నవ్వుతాను. చెత్త కూడా మనం చైతన్యం తీసుకురాదు, చెత్త పైన చైతన్యం రాదు. ఎందుకు చెత్త మన రోడ్డు పైన మౌలిక సదుపాయాలు కల్పిస్తాం, టైం టు టైం క్లీనింగ్ చేపిస్తాం, కానీ మంగళగిరి ప్రజల్లో చైతన్యం తీసుకురాం. చెత్త ఎక్కడ వేయాలి, చెత్త పట్టలేదు రోడ్ల పైన కాదు. సో చైతన్యం తీసుకొచ్చి ఇది ఒక ఆదర్శ నియోజకవర్గం కేవలం భారతదేశానికి కాదు ప్రపంచానికి చేయాలనేది నా లక్ష్యం తల్లి. దానికి మీ సహకారం కావాలని ఈ సభాముఖం నేను మిమ్మల్ని కోరుతున్నాను. లాస్ట్ పాయింట్ నా సైడ్ నుంచి, లక్షలు ఖర్చు పెట్టి పిల్లలు చదివిస్తున్నాం, ఉద్యోగాలు ఉపాధి లేని పరిస్థితి. నిన్న ఒక విషయంలో చాలా చాలా బాధ కలిగినాం. శాసనసభ్యులు ఆల రామకృష్ణారెడ్డి గారు అపర్ణాకి వెళ్ళి మంగళగిరికి పరిశ్రమలు రావు, మంగళగిరికి ఐటీ రాదు అని తేల్చి చెప్పేశారు. అదేంటో నాకు అర్థం అలా. ఎందుకంటే నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మంగళగిరి ఆటో నగర్కి నేను ఐటీ కంపెనీలో తీసుకొచ్చేస్తాను. నిన్న సెల్ఫీ కూడా దిగా, నేను అక్కడ టిట్కో దగ్గర ప్రోగ్రామ్ ఉంటే సాయంత్రం సెల్ఫీ కూడా దిగాను. అంటే ఒక శాసన సభ్యుడికి ముందు చూపు లేకపోతే నియోజకవర్గం ఎంత ఇబ్బంది పడుతుందో ఇది ఒక ఉదాహరణ. వాస్తవం, ఇక్కడ ఫౌండేషన్ వేయాలంటే ఒక ₹2 ఎక్కువ ఖర్చు అవుతుంది, అది బిల్డర్స్కి నాకన్నా బాగా తెలుసు. కానీ కాంటినెంటల్ కాఫీ వచ్చింది కదా ఇక్కడ, కోకో కోలా బాటిలింగ్ ప్లాంట్ ఉంది కదా ఇక్కడ, మళ్ళీ అవన్నీ ఎట్లా వచ్చినాయండి? అంటే ఒక నాయకుడికి విజన్ ఉంటే పరిశ్రమలు తీసుకురాగలుగుతాం, పెట్టుబడులు తీసుకురాగలుగుతాం, వేలాది మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించగలుగుతాం. దానికి నేను కట్టుబడి ఉన్నా. మన మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కువ మంది స్వర్ణకారులు ఉన్నారు. నా ఆలోచన ఏంటంటే మంగళగిరిని దక్షిణ భారతదేశానికి గోల్డ్ హబ్ గా తయారు చేయాలి. ఒక తనీష్ కానీ జోయలుకాస్ కానీ ఇలాంటి అనేక మంది తీసుకొచ్చి ఇక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. ఇక్కడ నుంచి కేవలం మన దేశానికి కాదు ప్రపంచానికి నగలు పంపించాలన్నా, సింపుల్ జ్యువెలరీ, ఫాస్ట్ ఫ్యాషన్ జ్యువెలరీ తయారు చేయాలన్నా కేర్ ఆఫ్ అడ్రస్ మంగళగిరి చేయాలనేది నా ఆలోచన. నా పక్కనే మంచి జ్యువెలర్ ఉన్నారు అన్నగారితో నేను చాలా ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకుంటా ఉన్నా. అన్నగారు నేను మాట్లాడినప్పుడు కూడా ఈరోజు కొత్త, మీ అందరూ తెలుసు, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ వస్తున్నాయి. అది చాలా ఫాస్ట్ ఫ్యాషన్ గా తయారైంది. అది ఎందుకు మన దగ్గర రాకూడదు, కొత్త కొత్త డిజైన్ ఎందుకు తయారు చేయకూడదు? సో నా ఆలోచన కరెక్ట్ గా చేస్తే ఆ ఒక్క దాంట్లో 50,000 మంది, 40 నుంచి 50,000 మంది ఆ ఒక్క దాంట్లో పనిచేసే అవకాశం ఉంటుంది మన నియోజకవర్గం. అంటే డిజైన్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ వరకు, రీటైలింగ్ వరకు అందరు చేయొచ్చు. ఇట్లా స్పెషలైజేషన్ చేద్దాం, డెప్త్ క్రియేట్ చేద్దాం. సో మన నియోజకవర్గం ఒక సెక్టర్లో ఆదర్శంగా తీసుకెళ్దాం అనేది నా వంతు చిన్న ఆలోచన ఇది. సో అమ్మ, ఒక యువకుడిని, తెల్ల జుట్టు వచ్చింది కానీ యువకుడినే, ఉత్సాహవంతుడిని, మంచి పనులు చేసడానికి వచ్చా. నేను ఇక్కడ పుట్టలేదు, ఇక్కడ పెరగలేదు. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లో. కానీ ఎప్పుడైతే నా ఓటు ఇక్కడ మార్చుకున్నానో ఆ రోజు నుంచి నేను ప్రజలకి సేవ చేయాలని వచ్చాను. ఓడిపోయిన దగ్గర నుంచి నేను కష్టపడ్డాను. వాళ్ళు చేయలేదు కనుక నాకు ఓటు ఏమని నేను అనట్లేదు. నేను చేసిన మంచి పనులు చూసి మమ్మల్ని గెలిపించాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటూ ఇస్తారు. మీరు మీ ప్రశ్న అడగండి, దానికి సమాధానం చెప్పేదానికి నేను ఇస్తాను. మంగళగిరి మేనిఫెస్టో చూసాను సార్, చాలా బాగుంది. అండ్ జనరల్ టీడీపీ మేనిఫెస్టోలో చూస్తే 20 lakhs జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 5 years. అవి ఎటువంటి జాబ్స్ ఏంటి అనేది ఏమన్నా? ఫస్ట్ ప్రామిస్ 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. అది అక్రాస్ సెక్టర్స్ చేయాలి. దాన్ని ఆంధ్రప్రదేశ్కి కోస్ట్ లైన్ దాదాపు 900 కిలోమీటర్లు మనకుంది. అలాంటి కోస్ట్ లైన్ ఆధారంగా తీసుకుని మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఫిషరీస్ కానీ, ఐటీ కానీ ఇవన్నీ మనం డెవలప్ చేయొచ్చు.
మీరు అడగచ్చు కోస్ట్ లైన్కి ఐటీకి ఏం సంబంధం అని. నేను ఎప్పుడు చెప్పా, గోవా హైదరాబాద్ని పెళ్లి చేసుకునే పిల్లల కంటే అది విశాఖపట్నం లాగా ఉంటుందని. అంటే అంత అద్భుతమైన అవకాశం విశాఖపట్నానికి ఉంది ఐటీ రంగంలో. సేమ్ థింగ్ కిందికి వస్తే అంటే ఉత్తరాంధ్రకి ఇంకా ఫర్దర్కి వెళ్తే శ్రీకాకుళం ఆ బెల్ట్లో పెద్ద ఎత్తున ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ వెళ్ళొచ్చు. ఫార్మా ఈరోజు చూస్తే ఎఫ్లూయెంట్ ఫ్రీ మ్యానుఫ్యాక్చరింగ్ వెళ్ళొచ్చు. టెక్నాలజీలు వచ్చేసినాయి, అది అక్కడ తీసుకురావచ్చు. కిందికి వచ్చేగల ఉభయ గోదావరి జిల్లాలో ఫిషరీస్ ని పామాయిల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. బ్యాక్ ఎండ్ లింకేజ్ను కూడా చేయడానికి మెరుగైన అవకాశాలు ఉన్నాయి. అక్కడ డిఫెన్స్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. ఇంకా మన కృష్ణా గుంటూరుకు వచ్చేగల ప్రధానంగా రాజధాని చుట్టూన్న రెగ్యులేటరీ ఏజెన్సీస్ ఇవన్నీ వచ్చేదానికి అవకాశం ఉన్నాయి. మన ప్రాంతం నుంచి చాలా మంది వెళ్ళి ఐటీ కంపెనీలు స్థాపించారు, ఇతర కంపెనీలు స్థాపించారు. వాళ్ళందరూ తిరిగి వచ్చి ఇక్కడ కంపెనీలు మేము పెట్టాలని కోరికతో ఉన్నారు. ప్రభుత్వం కానీ ఒక అడిగేస్తే వాళ్ళు ముందరకు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. అది పెద్ద ఎత్తున ప్రోత్సహించవచ్చు. ఇంకా కిందకి వెళ్తే ఎక్కువ ఫోకస్ మ్యానుఫ్యాక్చరింగ్ వెళ్దాం. సో అనంతపూర్ని ఆటోమోటివ్ క్లస్టర్ గా తయారు చేయాలి. ఒక కియా సరిపోతుంది. వై కాంట్ వి బ్రింగ్ 5 more కంపెనీస్? సేమ్ థింగ్ మనం ఇక్కడికి వెళ్తే కర్నూలుకి వెళ్తే మొత్తం రెన్యూవల్ ఎనర్జీ ఫోకస్ చేయాలి. అండ్ కర్నూలులో హార్టికల్చర్ మిషన్ నేను ప్రకటించాను. సో ప్రపంచానికి కావాల్సిన మామిడి ఎందుకు మన కర్నూలు జిల్లా రాయలసీమలో పండించగలం, అక్కడి నుంచి ఎందుకు పండించకూడదు అనేది నా ఆలోచన. దెన్ కడపకు వచ్చగల స్పోర్ట్స్ మీద పెద్ద ఎత్తున ఫోకస్ ఇద్దాం. స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్టింగ్ రిలేటెడ్ అంతా కడపకి ప్రాధాన్యత ఇవ్వాలనేది ఒక లక్ష్యం ఇస్తాం. చిత్తూరు మొత్తం ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్. మీరు షెన్జన్కి వెళ్ళారో లేదో నాకు తెలియదు, చైనాలో, బట్ ఇట్స్ వర్త్ సీ. ఎంత అద్భుతంగా సిటీ నిర్మించారు. మీకు సింపుల్ మాన్యువల్ ప్రింటింగ్ టు ఫోన్, ఫినిష్ ఫోన్ వరకు అన్నీ ఉంది. 100 కిలోమీటర్ల క్లస్టర్ లాగా క్రియేట్ చేశారు. ఆ క్లస్టర్ క్రియేట్ చేయాలనేది తెలుగుదేశం పార్టీ లక్ష్యం చిత్తూరు జిల్లా. దెన్ నెల్లూరు ఆల్రెడీ ఇస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ థ్యాంక్స్ టు శ్రీ సిటీ. సో చెన్నై స్పిల్ఓవర్ పరిశ్రమలని మనకి అక్కడ వచ్చినాక అవకాశం ఉంది. సో అట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చాం. ఇచ్చి అక్కడ వీ వాంట్ టు గో డీప్. సో వీ డోంట్ వాంట్ టు బి ఓన్లీ అబౌట్ ఐటీ. డెఫినెట్లీ ఐటీ మాకు ఫోకస్ ఉంది, బట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా పెద్ద ఎత్తున ఫోకస్ చేయాలి. సో బోత్ వైట్ కాలర్ అండ్ బ్లూ కాలర్ వీ వాంట్ టు క్రియేట్ 20 lakh జాబ్స్. అది మా లక్ష్యం. మీరు అడగచ్చు ఇది ఎట్లా సాధ్యమే. ఐఎమ్ ప్రియంప్టింగ్ యువర్ క్వశ్చన్. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో 40,000 పరిశ్రమలు తీసుకొచ్చి 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించని ఈ ప్రభుత్వం శాసన మండలి సాక్షిగా సమాధానం చెప్పారు. దే హావ్ సెడ్ దట్. సో గతంలోనే 6 లక్షలు తీసుకొచ్చాం, మొమెంటం బిల్డ్ చేశాం. అన్ఫార్చునేట్లీ స్పీడ్ బ్రేకర్ వచ్చింది. బట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ అన్న తప్పనిసరిగా 20 లక్షల ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్రంలో వీ విల్ క్రియేట్. థ్యాంక్ యూ. ఇంకా 42 రోజులు ఉందనుకుంటా ఎన్నికలకి. ఈ 42 రోజుల్లో మీరు చేయగలిగిన బిగ్గెస్ట్ బెనిఫిట్ నంబర్ 1, మీ ఫోన్లో ఉన్న ప్రతి నంబర్, మంగళగిరి నంబర్లు కానీ రాష్ట్రంలో ఉన్న నంబర్లు కానీ ఫోన్ చేసి వాళ్ళ ముందర చైతన్యం తీసుకురండి. వర్డ్ ఆఫ్ మౌత్, అది నంబర్ 1. రెండోది, మీ అపార్ట్మెంట్ బ్లాక్లో కానీ ఇక్కడ మిత్రులతో కానీ బంధువులతో కానీ మాట్లాడి వాళ్ళ చైతన్యం తీసుకొస్తాం. మూడోది, ఎలక్షన్ రోజు నాడు ఎందుకంటే ఇబ్బంది పెడతారు తను. వాళ్ళ ఆలోచన ఏంటంటే మొన్న తేలిపోయింది. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ పెత్తందారులంట. వాళ్ళ మంగళగిరి సోషల్ మీడియాలో చెప్పేశారు, అపార్ట్మెంట్లో నివసిస్తున్న వాళ్ళందరూ పెత్తందారులంట. అంటే ఓట్లు అవసరం లేదంట మనకి. ఎంత అన్యాయం చూడండి. సో వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇక్కడ నుంచి వస్తున్న ఓటర్ టర్న్ తగ్గించాలి. అంటే గొడవలు సృష్టించి 1 గంట లేట్ చేస్తారు పోలింగ్. ఓర్పు సహనంతో మనం ఓటు పడే వరకు అందరం లైన్లో నుంచుని ఓటేయాలి. మన అపార్ట్మెంట్ చివరి ఓటు పడే వరకు ఎవరు కదలకుండా ఉండాలి. ఎందుకంటే ఈ ఓటు రాబోయే 5 సంవత్సరాలు మన భవిత ఆధారపడింది. 2 ఓట్లు తల్లి, ఒకటి మొదటి ఓటు ఎంపీ గారికి, రెండో ఓటు ఎమ్మెల్యేకి. ఈ 2 ఓట్లు మనం చాలా ఓర్పు సహనంతో లైన్లో నుంచి ఓటు వేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. సో ఈ 3 చేయండి, మోర్ దెన్ ఎనఫ్ ఫర్ us. థ్యాంక్ యూ. ఎలాంటి కొత్త మార్పులు చేస్తారు, ఇంకా ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? ఇంకొకటి మీరు అన్నారు కదా 20 lakh మెంబర్స్ కి జాబ్ ఇస్తానని. ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీలో జాబ్ రావాలంటే స్కిల్స్ ఉండాలి.
అలానే ఊరికి ఇవ్వలేరు. సో మీరు స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ పెడతారు, ఎలా అని ఏం చేస్తారు? మొన్న నవ్వుకున్న పాదయాత్ర అంటే బాబు గారు బయటకు వచ్చిన పాదయాత్ర ప్రారంభించారు. ఈస్ట్ గోదావరి జిల్లాలో నడుస్తుంటే చిన్నోడు వచ్చి తమ్ముడు వచ్చి అన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గతంలో బాగుండేది, అది కొనసాగించాలని నాకు చెప్పాడు. నేను నవ్వుకున్నా మనసులో. దానివల్లే పాపం బాబు గారిని ఇబ్బంది పెట్టారు. చెల్లి మీరు చూస్తే తెలుగులు హైదరాబాద్కి వెళ్తున్నారు, బెంగళూరుకి వెళ్తున్నారు, చెన్నైకి వెళ్తున్నారు, నార్త్ ఇండియాకి వెళ్తున్నారు, ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలకు వెళ్తున్నారు కదా పనిచేసేదానికి. మళ్ళీ స్కిల్స్ ఉన్నట్టే కదా. అవకాశాలు మనకు లేవు, పరిశ్రమలకు మనకు రావాలి. దట్ ఈస్ అవర్ బిగ్గర్ ఫోకస్ రైట్ నౌ. అండ్ స్కిల్ అప్గ్రేడేషన్ హ్యాపన్స్ ప్యారలల్. సెకండ్, ఎడ్యుకేషన్కి వచ్చేగా నేను బలంగా నమ్మేది కేజీ నుంచి పీజీ వరకు మన కరికులం రీవ్యాంప్ చేయాలి. ఎందుకంటే 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ చేసినప్పుడు మనకు ఉద్యోగం రాదు, కానీ 3 నెలలు అమీర్పేటకి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటే ఉద్యోగం ఎట్లా వస్తుందండి? నాకు అర్థం అవట్లేదు. ఫర్ మీ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. అంటే మన కరికులం, మన సిలబస్ అబ్సల్యూట్లీ అవుట్డేటెడ్. నేను కాలేజ్ మేనేజ్మెంట్ కూడా కలిసాను, వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ సివిల్ దే ఆర్ నాట్ ట్రైన్డ్ ఆన్ సాఫ్ట్వేర్స్, లేటెస్ట్ టెక్నాలజీ. ఆ ప్రాబ్లం ఉంది, కరికులంలో మిస్ మ్యాచ్ ఉంది. సో కేజీ టు పీజీ వీ వాంట్ టు రీవ్యాంప్ ద ఎంటైర్ కరికులం. ఆ లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. వీ విల్ స్ట్రెంథెన్ ద కరికులం. అండ్ అది కూడా మొదటి సంవత్సరంలో చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అండ్ స్కిల్ డెవలప్మెంట్ గతంలో ఏ మోడల్ అయితే కొనసాగించో అదే మోడల్ మేము కొనసాగిస్తాం. స్కిల్ డెవలప్మెంట్ ని బలోపేతం చేస్తాం. నో సెకండ్ థాట్స్ అబౌట్ ఇట్. స్కిల్ డెవలప్మెంట్ విషయంలో చెప్పాలమ్మా, ఇక్కడ చాలా మందికి తెలియదు. ఆర్ఎఫ్పి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఇచ్చినప్పుడు ఏ నట్టు, ఏ బోల్ట్, ఏ ఎక్విప్మెంట్ కొనాలి కూడా ఆర్ఎఫ్పిలో ఉంది. ఆ ఎక్విప్మెంట్ ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్కి వచ్చినప్పుడు కమిటీ వేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ లో కూడా ఆ ఎక్విప్మెంట్ ఉందా లేదా అని తేల్చి చెప్పేశారు. అంత ట్రాన్స్పరెంట్ గా చేశారు. సో బాబు గారు ఎప్పుడు నమ్మేది స్కిల్ అప్గ్రేడేషన్ చేయాలనేది ఆయన బలంగా ఎప్పుడు నమ్ముతారు. ఈ లుక్స్ అట్ ద బెస్ట్ మోడల్స్ ఇన్ ద కంట్రీ. ఇన్ఫాక్ట్ ఏ కేసు, ఏ దొంగ కేసు అయితే పెట్టారో, ఏ మోడల్ పైన అయితే కేసు పెట్టారో, దట్ మోడల్ వాజ్ అడాప్టెడ్ ఇన్ గుజరాత్ బై ది దెన్ చీఫ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. ఆయన అమలు చేశారు అది 2014 ముందర. ఆ మోడల్ మనం అమలు చేశాం. దానిపైన దొంగ కేసు పెట్టి బాబు గారిని 53 రోజులు రాజమండ్రి జైల్లో బంధించారు. నిన్నగాక మనం మళ్ళీ చెప్పారు, వాళ్ళు గెలిస్తే ఇంకో 11 కేసులు పెడతారంట బాబు గారి పైన. చూడండి, బెదిరింపు. గెలిచే ముందలే బెదిరిస్తున్నారు. దయచేసి ఇది అందరూ గుర్తుపెట్టుకొని కోరుతున్నాను. థ్యాంక్ యూ. A middle class tax paying government employee. Why I am saying this, you will come to know. ఒక సమాజానికి ముఖ్యమైన 2, ఒకటి అభివృద్ధి, 2 సంక్షేమం. గత కొన్ని ప్రభుత్వాలు స్టార్ట్ చేసింది అనుకోండి, గత ప్రభుత్వం చేసిన తప్పు అనుకోండి, ఈ బటన్స్ నొక్కుడు అనేసి నొక్కి 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 అభివృద్ధి అనే కన్నుని నొక్కేశారు లోపలికి. ఇప్పుడు జనం అలవాటు పడిపోయారు ఆ సంక్షేమం, ఆ డబ్బులు తీసుకోవడం అనే కాన్సెప్ట్ లో. మీ గవర్నమెంట్ వచ్చాక రెండింటి మధ్య బ్యాలెన్సింగ్ ఎలా నడుస్తుంది? అంటే సంక్షేమానికి అలవాటు పడ్డ మనుషులు డబ్బులు తీసుకోవడానికి, అంటే నేనైనా ఆ పొజిషన్ లో ఉంటే డబ్బు తీసుకున్న వాడిని రేపు వచ్చి మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీరు తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పేసి నొక్కేస్తే నాకు తిట్లు వస్తాయి. మీకు మీ గవర్నమెంట్కి నెక్స్ట్ ఓట్ వేయాలంటే నాకు మనసు ఒప్పదు. అలా అలవాటైన మనుషులకి సంక్షేమానికి అభివృద్ధికి మధ్య బ్యారేజ్ ఎలా చేయగలరు? అండ్ మన స్టేట్ యొక్క ఇన్కమ్ కూడా ప్రజెంట్ తక్కువగా ఉంది. ఈ 5 ఏళ్లలో మీరు చేయగలని అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు గుర్తొస్తారు తెలుసా? కష్టకాలాల్లో గుర్తొస్తారు. అమ్మా కరెక్టే కదా? బాబు గారు చెప్తా అన్న, మీకు రాసి లేదు, అనుభవించే యోగం మీకు లేదంట. ఎప్పుడు రాష్ట్రం కష్టకాలాలు ఉన్నప్పుడు అది చేతికి వస్తుంది. 1995లో కూడా అట్టనే వచ్చింది, 2014లో అట్టనే వచ్చింది. అన్ని సెట్ చేశారు, ప్రజలు వేరే వైపు చూశారు, ఓడిపోయారు. అదే జరిగింది. 2014లో కూడా సంక్షేమం చేశాం కదా, దాదాపు 120 సంక్షేమ కార్యక్రమాలు చేశాం. కానీ అభివృద్ధి ఎప్పుడు వెనకెళ్ళాం. రోడ్లు వేసాం, డ్రైన్లు కట్టాం, తాగునీటి పథకాలు తీసుకొచ్చాం, పరిశ్రమలు తీసుకొచ్చాం, పరిశ్రమలకు ఇన్సెంటివ్స్ ఇచ్చాం. అంటే కియా ఎట్లా వచ్చేది, హెచ్సిఎల్ ఎట్లా వచ్చేది, టీసీఎల్ ఎట్లా వచ్చేది, అదానీ వచ్చేవాడ, ఇట్లా అనేక కంపెనీలు మేము తీసుకొచ్చాం. ఐ బిలీవ్ దేర్ నీడ్స్ టు బి బ్యాలెన్స్ బిట్వీన్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్. రెండోది, అమెరికాలో కూడా వెల్ఫేర్ జరుగుతుందండి.
యూరోప్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ వెల్ఫేర్ కాంటినెంట్. అక్కడ ఎడ్యుకేషన్ గవర్నమెంట్, హెల్త్ గవర్నమెంట్, ఇంకో పక్కన అగ్రికల్చర్ యూరోప్ లో బతుకుతుందంటే దానికి కారణం ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ. కానీ మీరు అన్నట్టు అక్కడ అభివృద్ధి సంక్షేమానికి క్లియర్ గా బ్యాలెన్స్ చేస్తున్నారు. ఆ బ్యాలెన్సే ప్రజలు ముందలు తీసుకుంటున్నారు, ఆ దేశాలు ముందలుకెళ్తారు. ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే మీరు చూస్తే ఏ పార్టీ అయినా మేనిఫెస్టో ఇచ్చినప్పుడు ముందల ఉచితాలు చెప్తుంది. కానీ మేము ఇచ్చిన మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాలు. 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయినప్పుడు ఆంధ్ర రాష్ట్ర ఎకానమీ 2.5 టైమ్స్ పెరుగుతుంది. 2.5 టైమ్స్. మా అంచనా ప్రకారం ఎవ్రీ 8 lakh జాబ్స్, ప్రైమరీ జాబ్స్ క్రియేట్ చేస్తే ఎకానమీ విల్ డబుల్ దాని ఇంపాక్ట్. అలాంటిది 20 లక్షల ఉద్యోగాలంటే 2.5 టైమ్స్ ఆంధ్ర రాష్ట్ర ఎకానమీ పెంచడానికి అవకాశం. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు $5 trillion ఎకానమీ ఉండాలి దేశానికి అంటున్నారు. మై క్వశ్చన్, ఆంధ్ర రాష్ట్రం ఎందుకు $1 trillion ఎకానమీ ఉండకూడదు? $1 trillion. స్పోర్ట్స్ చేయొచ్చు, ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు, ఐటీ చేయొచ్చు, బ్లూ కాలర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు. అరే హైదరాబాద్ లో ఈరోజు ఫార్మా కంపెనీలను నడిపించేది ఎవరండి? స్థాపించింది ఎవరండి? ఆంధ్రులు. ఐటీ కంపెనీలు ఆంధ్రులు. మళ్ళీ ఇక్కడ అవకాశాలు లేక కదా అక్కడికి వెళ్ళారు. వై కాంట్ వి క్రియేట్ దట్ ఎకో సిస్టమ్ హియర్? మన ఫార్మాలతో కొంతమంది మాట్లాడారు, వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, హైదరాబాద్ లో మేము గ్రో అవ్వలేము, మాకు ఏమైనా ఆప్షన్ ఇవ్వండి, నార్త్ ఆంధ్రాకి వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నాం. అది ఇది 1 ఎగ్జాంపుల్. ప్రపంచవ్యాప్తంగా 5-6 దేశాలు కోవిడ్ కి వ్యాక్సిన్ కనిపెట్టారు. మనందరం గర్వపడాల్సింది ఏంటంటే అది భారతదేశం ఒకటి, దాంట్లో ఒకటి. అది కూడా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కృష్ణ గారు మన కోవాక్సిన్ కనిపెట్టారు. యూ హ్యావ్ టు బి వెరీ ప్రౌడ్. కానీ ఏం జరిగిందండి కోవిడ్ అప్పుడు? దాన్ని కూడా కులముద్ర వేశారు. ఈరోజు భారత్ బయోటెక్ ఒక్క సంస్థ 1,200 కోట్ల రూపాయలు పెట్టుబడి ఒరిస్సాలో పెట్టారండి. కెన్ యూ బిలీవ్ ఇట్? ఒరిస్సా. అది ఎక్కడ రావాల్సింది? మన రాష్ట్రానికి. సో ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానివ్వండి, సమాజాన్ని చీల్చే పనిలో ఉన్నప్పుడు పెట్టుబడులని పక్క రాష్ట్రానికి వెళ్తారు. సో పెట్టుబడులు అంటే అభివృద్ధి, సంక్షేమం తెలుగుదేశం పార్టీకి 2 చక్రాలండి. ఆ 2 ముందలు తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియన్ రైల్వేస్ లో పనిచేస్తున్నాను. మన ప్రభుత్వం అయినప్పుడు బాబు గారికి సపోర్ట్ చేస్తా కొంచెం ఫేస్బుక్ లో కొంచెం పెట్టారని చెప్పేసి నా మీద సిఐడి కేసేసారు. నేను గుంటూరులో ఉండేవాడిని. కంగ్రాచులేషన్స్. అలాగా అంటే ఆ సిఐడి వాళ్ళు మా ఇంటికి వస్తే నేను ఒకటే అన్నాను, నేను దేశం కోసం కష్టపడి అక్కడ పోరాటం చేసి వస్తే నా అమరావతి నాశనం అయిపోతుంటే నేను ఊరికే ఎలా ఉంటాను, నువ్వు ఒక పోలీస్ గా కాకుండా ఒక మామూలు మనిషిగా ఆలోచించు అని చెప్పేసి అతనికి కౌన్సిలింగ్ నేను ఇచ్చాను. అతను ఏం యాక్షన్ చేసుకోలేకపోయాడు. వాళ్ళు కోర్టుకు వెళ్ళి నాకు నాన్ అవైలబుల్ వారెంట్ ఇష్యూ చేయమంటారు. నేను ఒక ఎర్ర బుక్ మెయింటైన్ చేస్తున్నాను. ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో రేపు వాళ్ళపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి సర్వీస్ నుంచి డిస్మిస్ చేయించి జైలుకి పంపించాలని నా లక్ష్యం. ఎందుకంటే చట్టాలు అమలు చేయాల్సిన వాళ్ళే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని ఇబ్బంది పెడితే ఎంత అన్యాయం అండి. అందుకే ఆ బుక్ మెయింటైన్ చేస్తాం. ఆ బుక్ ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో దాని గురించి డిస్కషన్. తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారు? ఇప్పుడు ఇట్లనే సోషల్ మీడియా పైన పోస్ట్ పెట్టినందుకు సిఐడి, వాట్సాప్ లో ఫార్వర్డ్ చేస్తే ఇంకో డిపార్ట్మెంటు, లేదంటే అన్నగారిలాగా కష్టపడితే ఆయన పైన జిఎస్టీ రేట్లు. వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? గంజాయి ఎందుకు ఆపట్లేదండి? ఈరోజు గంజాయి మత్తులో పక్క వీధిలో హత్య జరిగింది. ఆ కట్ట కింద హత్య జరిగిందండి. దాని గురించి ఎవరు పట్టించుకోలే, కేసీఆర్ ఎప్పుడు. ఎందుకంటే వాళ్ళందరూ మన వెనకాల పరిగెడుతున్నారు. సో దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. నంబర్ 1. రెండోది వచ్చి మీరు అడిగిన ప్రధానమైన ప్రశ్న, ఇది పాదయాత్రలో ఎక్స్ సర్వీస్ మెన్ ని కలిసా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళ వెల్ఫేర్ చూసుకోవాలనేది తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ నిర్ణయం తీసుకుంది. అది మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే ఏర్పాటు చేస్తాం. రెండోది కేంద్ర ప్రభుత్వం కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది ఎక్స్ సర్వీస్ మెన్ కి ఏం చేయాలి.
అది ఒకసారి నేను రివ్యూ చేస్తున్నాను. దట్ వీ వాంట్ ఇంప్లిమెంట్. మూడోది రిజర్వేషన్ వచ్చేగల మీరు చెప్పిన రాష్ట్రాలు ఎక్కువ శాతం మంది సర్వీసెస్కి వెళ్తారు, నేషనల్ సర్వీసెస్కి వెళ్తారు. సో ఆ రేషియో బట్టి చేయాలి. ప్లీజ్ గివ్ మీ సమ్ టైమ్, ఐ రివ్యూ అండ్ కమ్ బ్యాక్. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము కోర్టుకెళ్ళి పోరాడి కాపాడాలి, అభివృద్ధి చేయాలి, కానీ అది పేదవాళ్ళకి అన్నిటి మీద చేయకూడదు. గతంలో కూడా చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా, వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం నమ్మద్దు స్వామి. ఇల్లు కూలగొట్టాలన్న ఆలోచనలో మేము లేము. గతంలో చెప్పా, ఇప్పుడు చెప్తున్నాం. సో మీకు ఆ డౌట్ అది, వాళ్ళు అదే చేస్తారు కదా. వాళ్ళు చేసింది, వాళ్ళు ఏం చేస్తారో చెప్పలేదు. చేస్తారు అరే వాళ్ళు అబద్ధాలు చెప్తారన్నా. ఎట్లా చెప్తారు? ఒక మాట చెప్తా అమ్మ. మొన్న ఒక లాయర్ గారు ఫోన్ చేసి ఒక స్టోరీ చెప్పారు నాకు. ఒక నిందితుడిని పోలీసులు తీసుకెళ్లి జడ్జి గారి ముందర నిలబెట్టారు. ఆ నిందితుడు, నాకు తల్లి తండ్రి లేరు, చాలా బాధ వేస్తుంది, కావాలని నా పైన దొంగ కేసులు పెట్టారు పోలీసులని బారని ఏడ్చాడు. జడ్జి గారు, అయ్యో పాపం ఏంటి దెబ్బా అని పోలీసుని అడిగారు. వదిలేస్తాలే ఎందుకులేండి, భలే ఉన్నారు సార్, తల్లి తండ్రిని చంపింది వీడియో అని. నేను చంపింది ఆయనే, తల్లి తండ్రి లేరని అనాలని ఏడ్చింది ఆయనే. ఇది ఎవరు గుర్తొస్తారు తెలుసు? జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. మా చిన్నాన్న లేడు అని ఏడుస్తాడు. మళ్ళీ చిన్నాన్న లేపేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదమ్మా. ఇదే విధంగా ఈ వీడియోలు తయారు చేస్తారు కదా. ఇల్లు కూల్చేది వాళ్ళు. ఆ వీడియో జేసీబీతో కూల్చిన వీడియో కూడా చూస్తే ఈ ప్రభుత్వ హయాంలో జరిగింది, ఈ ప్రభుత్వంలో జరిగింది. తీసుకొచ్చి మా పైన వేస్తారు. నిజంగానే వాళ్ళ దగ్గర ఒక విషయం నేర్చుకోవాలి. అబద్ధాలు వాళ్ళు చెప్పినంత మేము నిజం చెప్పలేకపోతున్నాం. ఎంత బాగా చెప్తారో. అన్నగారు కూడా అదే అంటున్నారు నిన్న కార్లో. అన్న అది ఒక్కటి నేర్చుకోలేము వాళ్ళ దగ్గర మనం, ఎంత బాగా చెప్తారు. సో దయచేసి దానిపై నేను వెళ్ళినప్పుడు ప్రతి గడప నేను నొక్కుతున్నాను. మా నాయకులు ఆల్రెడీ ప్రజలు ఆ విషయం పైన చైతన్యం తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. బట్ వాళ్ళు నా పైన ఆరోపణలు చేసి హెచ్సిఎల్ దగ్గర నేను డబ్బులు కొట్టేశానన్నారు. ఈ సభాముఖం చెప్తున్నాను, హెచ్సిఎల్ నాకు ఒకటి ఇచ్చింది, అదే కప్ కాఫీ. శివనాథర్ గారిని కలిసినాక నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఒక కప్ కాఫీ నాకు ఇచ్చారు. నా పైన ఆరోపణలు చేయాలంటే ఒక కప్ కాఫీ ఉచితంగా తాగానే ఆరోపణలు చేయొచ్చు. కానీ ఈరోజు చూడండి అమ్మా, ఆ రోజు తీసుకొచ్చాం, ఇప్పుడు 2000 మంది పనిచేస్తున్నాం. ఈ ప్రభుత్వం కానీ ముందరికి ప్రోత్సహించుంటే అక్కడ 20,000 మంది పనిచేస్తారు యాక్చువల్గా ప్లాన్. అది ఆగిపోయింది. అమరావతిలో అన్ని ఆపేశారు. అవన్నీ కానీ వచ్చుంటే ఇప్పటికీ దాదాపు 5 లక్షల మంది అమరావతిలో పనిచేశారు. సో వీ విల్ కంటిన్యూ అమరావతి వర్క్స్, విల్ ఫినిష్ అమరావతి. ఆటోమేటిక్గా వీ విల్ క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ జాబ్స్. సెకండ్, థర్డ్, కరకట్ట రోడ్ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు ఆగిందండి అసలు రోడ్? ఒరిజినల్ గా మీకు ఐడియా ఉంది. కరకట్ట దాటిన తర్వాత లెఫ్ట్ కి దిగుతాం, కట్ట దిగి పెద్ద రోడ్ వస్తుంది. అక్కడి వరకు ఎందుకు ఆగిందో తెలుసా? కారణం ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఆనాడు కోర్టుకి వెళ్లి రైతుల్ని కేసు ఏమని చెప్పారు. దానివల్ల అది ఆగింది. లేదంటే ప్రాజెక్ట్ పూర్తయింది. ఇప్పుడు అదే రైతులు మనం వెళ్ళినప్పుడు ముందరికి వచ్చి ఆనాడు మేము పొరపాటు చేశాం, మళ్ళీ మీరు ల్యాండ్ పూలింగ్ చేస్తే మేము ల్యాండ్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాను రైతులు ఈరోజు తెలుసుకుని ముందరికి వచ్చారు. ఆ రోడ్డు పూర్తి చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. వీ విల్ కంప్లీట్ దట్ వన్. ఇంకా మీరు మధ్య తరగతి కుటుంబాల పైన ఈ పన్నుల భారం పెరిగిపోయింది. ఈరోజు ఇంటి పన్ను చూడండి, చెత్త పన్ను చూడండి. తాడేపల్లి ఉన్న ఇంటి పన్ను హైదరాబాద్ కన్నా ఎక్కువ ఉంది. ఎంతమందికి తెలుసో తెలియదు ఈ విషయం. హైదరాబాద్ కన్నా ఎక్కువ ఉంది. దానికి కారణం కూడా వైకాపా మున్సిపాలిటీ ఉన్నప్పుడు వాళ్ళు ల్యాండ్ రిజిస్ట్రేషన్ వాల్యూ విపరీతంగా పెంచేసి దానికి లింక్ చేసి పడేశారంట. దానివల్ల అంతా పెరిగిపోయింది. సో ఫస్ట్ మేము చేయాల్సింది ట్యాక్సెస్ రేషనైజ్ చేయాలి, కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గించాలి. ఆటోమేటిక్గా మీకు ఈజీ అవుతుంది. అది నెంబర్ 1. రెండోది, చెల్లెమ్మ అడిగినట్టు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత మా పైన ఉంది. మూడోది, ఈ ఎకనామిక్ ఆపర్చునిటీస్, జాబ్స్. ఇప్పుడు 20,000 సంపాదించే వాళ్ళకి 40,000 వచ్చి ఉద్యోగాలు ఎట్లా క్రియేట్ చేయాలి? 40,000 సంపాదించే వాళ్ళకి ₹1,00,000 నెలకు వచ్చే ఉద్యోగాలు ఎట్లా కల్పించాలి? అట్లా ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ చేస్తాయని ఆటోమేటిక్గా